నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, కొంచెం పెద్ద కథ చెప్పుకుందామా? బ్రహ్మముడి కథ చెప్తాం. ఓసారట ఒక బ్రాహ్మణ యువకుడు నదీ తీరానికి వెళ్ళాడు. ఏదో వ్యాఖ్యలకి వెళ్ళాడు, అలా తిరుగుతున్నాడు. ఒక ముసలి ఆయన ఒక ఆయన కూర్చుని ఉన్నట్టు అక్కడ. ఆయన ఎవరు? బ్రహ్మదేవుడు. ముసలి వేషంలో కూర్చుని దర్భల్ని అక్కడి నుంచి ఒకటి ఇక్కడి నుంచి ఒకటి పీకి ముడేస్తున్నట్టు. ముళ్ళేస్తుంటే ఈ కుర్రాడు, మన యువకుడు, అలా వెళ్ళి చూస్తూ కాసేపు ఊరికే చూస్తాడు, ఏదో చేస్తున్నాడు అనుకున్నాడు. మళ్ళీ వచ్చినప్పుడు చూస్తే ఆయన ఇంకా ముళ్ళేస్తూ కనపడ్డాడు. ఓ వృద్ధుడా, ఏం చేస్తున్నావు అంటే, ఏమన్నా అడిగినా ముళ్ళేస్తున్నాను అన్నాడు. దర్భలకు ముళ్ళేయటం ఏమిటయ్యా అన్నాడు. దర్భముళ్ళు కాదురా అబ్బాయి, ఇవి బ్రహ్మముళ్ళు. ఇగో రామేశ్వరంలో అబ్బాయి, ఇదిగో కాశీలో అమ్మాయి, వీళ్ళిద్దరికి ముడి పెడుతున్నాను. అట పెడతావు నువ్వు అన్నాడు. వాళ్ళకి ఘటన ఉంటే అట్లా అవుతుంది, ఘటన బట్టి ఎవరికి ఘటన ఉందో ఎక్కడ ఘటన ఉందో చూసి ముళ్ళేస్తున్నాను అని చెప్పాడు. మామూలుగా మనం వివాహాలు అలాగే చెప్తాం అవును కదా. చెట్టు మీద ఉసిరికాయ, సముద్రంలో ఉప్పు కలిసినట్టు కలుస్తారు భార్యాభర్తలు. ఎవరో ఎక్కడో ఏమిటో, మనం ఎవరమో వాళ్ళెవరమో. ఒక్కోసారి కులాలు మతాలు కూడా మారిపోతూ ఉంటాయి. సాధారణంగా రాష్ట్రాలు మారిపోతాయి, ఎక్కడి నుంచో ఎవరో దేశాలే మారిపోతున్నాయి మారిపోతున్నాయి. ఇప్పుడు ఇదివరకు రాష్ట్రాలు మారేవి, కాస్త అటు ఇటుగా ఊళ్ళు మారేవి. క్రమంగా కులాలు మారడం మొదలైంది, మతాలు మారడం మొదలైంది. రాష్ట్రాలతో పాటు అవి కూడా, దేశాలు కూడా మారిపోతున్నాం. ఇలా ముళ్ళేస్తుంటే కుర్రాడు అన్నాడు, అదేం పని, అట్లా చేస్తావా అంటే, అటగే అవుతుంది, వాళ్ళ ఘటన ఉంది, ఘటన ఉంటే ముడేస్తున్నాను అంతే నేను అనేసరికి, అయితే నాకు ఎక్కడ ఘటన ఉందో చెప్పు అన్నాడు. అనేసరికి ఈ పిల్లవాడిలో ఉన్న వేళాకోళాన్ని గమనించాడు ఆయన. సరే చెప్తాను ఉండని వాటి నుంచి ఆ గుంపులోంచి వీడి పేరుతో ఒక దర్భ లాగాడు. యువతలో ఉన్న రెండో గుంపులోంచి మళ్ళీ ఒకటి లాగి, మరి గంగానది తీరంలో స్వపచుడని ఒక చండాలుడు ఉన్నాడు, వాడికి ఒక కూతురు, అదే నీ పెళ్ళం అని ముడేసేసాడు. నిర్ఘాంతపోయాడు కుర్రాడు. హౌరవురా, ఇంత మాట అంటావా? స్వచ్ఛమైన బ్రాహ్మణ వంశంలో పుట్టాను నేను, చండాలుడు కూతురు నేనెందుకు చేసుకుంటాను? అట్లా ఎట్లా అవుతుంటే నాకేం తెలుసురా, ఘటన అట్లా ఉంది, నీకు స్వపచుడు కూతురుతో పెళ్ళుంది అంతే అంతే అనేసరికి పోపో అని చెప్పేసి అక్కడ ఉన్న దర్భలన్నీ విసిరేసాడు. నోటుకొచ్చినట్టు మాట్లాడతావా, పెద్దవాడివని అడిగితే ఇట్లా మాట్లాడతావా అన్నాడు. ఇంటికి వెళ్ళిపోయాడు. కానీ లోపల పీకటం మొదలుపెట్టింది. నిజమేనేమో అని. అయిపోతే ఒకవేళ, ఎందుకంటే తన స్నేహితుడు ఎవరో ఎక్కడికో వెళ్ళి అక్కడ ఒక పిల్లని చేసుకుని తెచ్చుకున్నాడు, దక్షిణాది వాడు ఉత్తరాదికి వెళ్ళి చేసుకున్నాడు. ఇటువంటిది ఏమైనా జరుగుతుందేమో అని అనిపించింది. సరే ఏమనుకున్నాడు, ఆలోచిద్దామని బయలుదేరాడు. వెళ్ళగా 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 సరే గంగా తీరానికి వెళ్ళిపోయే దారులు దొరికినాయి కుర్రాడికి. అక్కడికి వెళ్ళి అసలు అక్కడ స్వపచుడు ఉన్నాడా, వాడికి కూతురుందా చూద్దామనుకున్నాడు. వీడొక 14, 15, 16 సంవత్సరాలు, వాడు ఒక 20, 16 ఏళ్ళు ఉన్నాయి. వెళ్ళాడు. వెళ్ళగా 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 గంగా తీరాన రకరకాల పల్లెలు ఉన్నాయి, అందులో ఒకటి ఈ పల్లె వీళ్ళది. అక్కడ స్వపచుడని ఎవరైనా ఉన్నారా అని అడిగితే స్వపచుడని ఒకడు ఉన్నాడు, వాడికి ఏడాది నిండుతున్న పిల్ల ఒకటి ఉంది, అదే వీడి పెళ్ళాం. ఇప్పుడు ఆ రోజుల్లో 20 ఏళ్ల వారితోటి కూడా పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు కదా, పెద్దవాళ్ళే చేసుకునేవాళ్ళు చిన్నపిల్లల్ని. అడిలిపోయాడు. అబ్బా, ముసలాయన చెప్పినట్టుగా గంగా తీరం ఉంది, తీరంలో పల్లుంది, పల్లెలో స్వపచుడు ఉన్నాడు, స్వపచుడికి కూతురు కూడా పుట్టింది, ఇదే నా పెళ్ళాం అవుతుందేమో, ఎట్టగైనా ఆ పిల్లని చంపేయాలనుకున్నాడు వీడు. అక్కడి నుంచి ఆ పల్లెలో ఒకరిని పట్టుకున్నాడు. వాడికి కొంచెం ధనం ఇచ్చి వాడికి ఏం చెప్పాడంటే, అరే స్వపచుడు కూతుర్ని లేకుండా చేయాలి. వాడిని కొంచెం కళ్ళు తాగాక వాడికి ఒక ఉద్రేకం వచ్చింది, అని భయం వేసింది. నా డబ్బులు తీసుకుని నా సొంత పల్లెలో నా సాటి వాడి కూతురుని చంపటమా, చంటి బిడ్డ, ఏడాది పిల్ల, దాన్ని ఎట్టా చంపాను? బాగా ఆలోచించి, అయ్యగారు మీకు పిల్ల చచ్చిపోవటమా, ఎక్కడి నుంచి అయినా ఎక్కడికైనా వెళ్ళిపోవటమా అని అడిగాడు. ఏదో వదిలేస్తే వెళ్ళిపోతుంది. అయితే ఓ పని చేద్దామండి, కుంతీదేవి కర్ణుడిని మేదరబొట్లో పెట్టి వదిలిపెట్టింది, మనం కూడా మేదరబొట్లో పెట్టి వదిలిపెట్టేద్దాం. ఈ పిల్ల ఎక్కడికో కొట్టుకుపోతుంది, మునిగిపోయింది అనుకో మన చేత్తో చంపినట్టు అవ్వదు మనకి అంటే, సరేనన్నాడు. అయితే వీడన్నాడు, మరి మీరు ఇచ్చిన డబ్బుల నుంచి మేదరబొట్లు అవి నేను కొనలేనండి, మీరు బజార్ వెళ్ళి ఒక మేదరబుట్ట కొనుక్కురండి అన్నాడు. ఇతను ఏం చేశాడు, ఒక మేదర గంప, దాని మీద పంచవర్ణాలు వేసిన గంప ఒకటి కొనుక్కొచ్చాడు. బుట్టలాగా ఉంది, ఆ బుట్ట తీసుకొచ్చాడు. బుట్ట తీసుకొచ్చి ఈ పల్లెలో వాడు దొరికాడుగా ఒక తైనాతి, వాడేం చేశాడు, తన తలపాగానే దాంట్లో పరిచి ఆ పిల్లని నిద్రపోతున్న దాన్ని తెచ్చి, ఆ ఏడాది పిల్లని అందులో పడుకోబెట్టి గంకలో వదిలేసాడు. పిల్ల కాస్త కొట్టుపోయి, ఈవిడ మనవాడు యువకుడు
సంతోషించాడు. ఊపిరి పీల్చుకున్నాడు. విశ్వపతి అని పేరు పెడదాం వీడికి. ఓకే. ఊపిరి పీల్చుకున్నాడు. ఇక ఆ పిల్ల నా పెళ్ళం కాదు. ఉమ్. ఇప్పుడు ఇక్కడ ఇంకా అవకాశం లేదు కదా, బ్రహ్మముడి మార్చేసాం మనం అని ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోయాక ఇంకొక 2 ఏళ్ళు గడిచినాయి. 3 ఏళ్ళు సరే సంబంధాలు చూడడం మొదలుపెట్టారు ఇంట్లో. చూస్తుంటే ముందో సంబంధం కుదిర్చారు. ఆ పిల్ల మండ్రగబ్బ కుట్టి చచ్చిపోయింది పెళ్లికి వారం రోజుల ముందు. అయ్యో రామా. అలా అయింది. ఆ. కొద్ది రోజులు గడిచింది. మళ్ళీ ఇంకో సంబంధం కుదిర్చారు. ఈసారి పెళ్లి మండపంలోనే బిళ్ళబీటిగా విరుచుకుపడిపోయి మేనమామ చచ్చిపోయాడు. దాంతో వద్దనుకున్నారు. ఇలా అయింది కదా, వాళ్ళే వెనక్కి జారిపోయారు. ఇంకా కొద్ది రోజులు గడిచింది. పెళ్లి పీటల మీద దాకా వచ్చాక పెళ్లి కూతురే విరుచుకుపడిపోయింది. చూస్తే దానికి మూర్ఛ రోగం ఉంది. దాన్ని ఎట్లా చేసుకుంటారు? వదిలేశారు. 3-4 సంబంధాలు కుదిరితే పిల్ల చచ్చిపోవటమో, తల్లి చచ్చిపోవటమో, పిల్ల కాలు విరిగిపోవటమో, పిల్లకి జబ్బు చేయటమో అయినా ఇట్లా. దాంతో ఈయనకి మంచి సుడిగాడు వీడితో సంబంధం కుదిరిస్తే ఇట్లా అయిపోతాయి పెళ్ళిళ్ళని ప్రచారం పేరు. ఊరికే అయిపోతుంది. ఇదిగో పూలంటే అదిగో తోక. అవును. ఈ అక్కడి నుంచి ఇంకా పెళ్లి సంబంధాలు కుదరలా. ఇంట్లో వాళ్ళు చాలా చింతపడేవారు. ఓబలేసు కాళ్ళు కదపకు. చాలా చింతిచ్చి బాధపడుతుంటే మీకు విసుగు పుట్టింది. నేను ఇక నుంచి లేచక్కపోతాను, నేను ఈ ఊళ్ళో ఉండను, ఏ కాశీయో వెళ్ళి విద్యాభ్యాసం చేసుకుంటా, ఎక్కడైనా సంబంధం దొరికితే చేసుకుంటాను లేవమ్మా, మనవాళ్ళ పిల్ల నేను అని వాళ్ళ అమ్మకి నచ్చజెప్పాడు. కాశీకే వెళ్తానన్నాడు. వెళ్ళిపోతానన్నాడు. చదువుకు అప్పట్లో కాశీకి వెళ్ళి చదువుకునేవాళ్ళు. విద్యాభ్యాసాలు ఇంకా పైకి స్టడీస్, అక్కడ ఆహారం శుభ్రంగా పని నడుస్తుంది. అదేలేండి. వీళ్ళకి సంపాదనకి లోటు ఉండదు. కాశీ అన్నాడు కానీ ఈయన కాశీకి వెళ్ళలేదు. కాస్త అటు ఇటుగా ఇంకా పై ఊళ్ళకి హరిద్వారం వైపుకి వెళ్ళిపోయాడు. వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఏమైంది, ఆ ఊరు ఈ ఊరు తిరుగుతున్నాడు. ఒక రోజుకి ఏదో వేరే పక్క ఊర్లో ఉన్న దేవాలయం చూడడానికి వెళ్ళాడు. ఆహారం దొరక్క కళ్ళు తిరిగిపోయింది. ఒక ఇంటి వాకిట్లో కూర్చున్నాడు. ఆ ఇంటి గృహస్థు బయటకు వచ్చి చూశాడు. బాబు ఏ ఊరండి, ఏమిటండి అని కనుక్కుని, మన వాళ్ళ పిల్లవాడేను అని ఇవన్నీ కనుక్కుని, ఏమి యజుశాఖ ఏమి శాఖ అండి మీది? రుక్శాఖ అంటే మాది రుక్శాఖ అని చెప్పుకున్నారు. ఇందులో శాఖలు ఉంటాయి. కృష్ణ యజుశాఖ అనేది ఒకటి, రుక్శాఖ అని ఇంకొకటి ఉంటుంది. ఆ శాఖలు కనుక్కునేసరికి అబ్బో మన శాఖే బాగుందని, అయ్యా రండి లోపలికి, అన్నం తిందురు కానీ భోజనం చేయండి, కాళ్ళు చేతులు కడుక్కొని మొహం కడుక్కోండి అని పిలిచారు. నిన్నటి నుంచి నడిచున్నాడు. ఎక్కడ మంచి ఆహారం దొరకలేదు. కాళ్ళు తేలిపోతున్నాయి ఈ అబ్బాయికి, విశ్వపతికి. సరే స్నానం చేశాడు. వాళ్ళ పెరట్లో చక్క ఆకేసి వడ్డించారు. ఈ భోజనం చేసే సమయంలో మీకు ఆస్తి స్వాస్తి ఉన్నాయా, ఎంత మటుకు చదువుకున్నారు, అప్పచెల్లెళ్ళు ఉన్నారా, అది ఇదంతా కనుక్కొని బోల్డ్ ఆస్తుందని, వివాహం కాలేదని, వివాహానికి ఏదో ఆటంకాలు వచ్చాయని ఇక్కడికి వచ్చానని చెప్పాడు. చెప్పేసరికల్లా వీళ్ళకి ఒక పిల్ల ఉంది. 12వ ఏడు పిల్ల పేరు అన్నపూర్ణ. ఆయన వీళ్ళు ఆలోచించుకుని పెళ్ళాన్ని చెప్పాడు. ఏమై శుభ్రంగా రూపసిగా ఉన్నాడు, పిల్లకి ఈడే పర్వాలేదు, వృద్ధుడు కాదుగా, యువకుడే, ఒక 20-30 ఏళ్ళు ఉంటాయి. 30 ఏళ్ళు ఉంటే మంచి పెళ్లి కొడుకు. ఓకే. ఆ రోజుల్లో పిల్లనిచ్చి పెళ్లి చేసేద్దాం. పిల్ల ఇంకా పెద్దదవల, ఇవాళ రేపో పెద్ద మనిషి అవుతుంది అంతే, అంత వయసు ఉన్న పిల్ల, పెళ్లి చేసేద్దామని అనుకున్నారు. సరే వీడికి అక్కడెక్కడ పెళ్ళిళ్ళు అవటం లేదు కదా, ఎక్కడ సంబంధాలు కుదరలా, మన వాళ్లే కదా, మన శాఖే. సరేనని పెళ్లి కొప్పుకున్నాడు. వెంటనే వారం రోజుల్లో ముహూర్తం కుదిరింది. చక్కగా వివాహం జరిపించారు. వివాహం అయిపోయిన తర్వాత సరే పూజ గదిలోకి తీసుకెళ్ళారు పెళ్లి కుమారుడిని. తీసుకెళ్ళేసరికల్లా అక్కడ చక్కగా పెద్ద దేవుడి మందిరము, పక్కన ఒక మేదర బుట్ట పెట్టుంది. పై ఉలిక్కి పడ్డాడు. ఈ బుట్ట ఏంటండి అన్నాడు. ఆ బుట్ట దేవి వరప్రసాదం ఆయన, మాకు సంతానం కలగల చాలా ఏళ్ల పాటు. 11-12 సంవత్సరాల నాడు మా ఆవిడకి ఒకనాటి రాత్రి కలొచ్చింది. పార్వతీదేవి కల్లో కనపడి, గంగానదీ తీరానికి వెళ్ళు, నీకు ఒక సంతానం దొరుకుతుంది అని చెప్పింది. ఆ చెప్పింది పార్వతీదేవి అన్నపూర్ణావతారంలో గరిటె పుచ్చుకొని కనపడింది. మేము అప్పుడు కాశీలో ఉన్నాం. అందుకని నా భార్య వెళ్ళి గంగా తీరంలో కూర్చుంది, కలొచ్చింది కదా అని మేదర బుట్ట కొట్టుకొచ్చింది. అందులో ఈ ముద్దులు మూట కట్టే ఏడాది పిల్లుంది. పిల్లకి మేము అన్నపూర్ణ అని పేరు పెట్టుకుని పెంచుకున్నాను నాయన. ఇంకా మాకు దొరికిన పిల్లని అందరికీ తెలుస్తుందని మేము ఆ ఊళ్ళో ఉండలేదు. అక్కడి నుంచి వచ్చేసి ఇక్కడ స్థిరపడ్డాం. అమ్మవారి పేరే పెట్టుకుని పిల్లనే అమ్మవారిగా కొలుచుకుని పెంచుకున్నాం. ఆ బుట్ట అదేనన్నాడు. నేను కాంతపోయాడు. తను వదిలిపెట్టిన మేదర బుట్ట వీళ్ళకి దొరికి
వీళ్ళు వేరే ఊరు వెళ్ళిపోయి మళ్ళీ తనకి పెళ్ళైపోయింది. ఇక కామ్గా ఉండిపోయాడు, ఒక రకమైన నిశ్శబ్దంలోకి వెళ్ళిపోయాడు, ఏం మాట్లాడాలి. వివాహ తంతులన్నీ మూసినాయని అయినాయా, టక్కన ఊరికే వాకిటోకి వెళ్ళొస్తున్నట్టుగా వెళ్ళి బయటికి వెళ్ళిపోయాడు. ఈ అమ్మాయి అన్నపూర్ణ తెలివైంది. ఆ బుట్టను చూడంగానే ఈ మొగుడి మొహాల్లో రంగులు మారిపోవటము, తర్వాత అతను నిశ్శబ్దంగా ఉండిపోవటము గమనించింది. తను బయటికి వెళ్తుంటే వెళ్ళిగా వెనకాల వెళ్ళింది, నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. పిల్ల ఇంకా ఇంటి కోసం చూడలా, వాడు వెనకాలే పడి వెళ్ళిపోయింది, మొగుడు వెనకాలే పడి. అతను వెళ్ళిపోతున్నాడు ఆ విశ్వపతి, అతని వెనకాలే ఈ పిల్ల వెళ్ళింది. తను ఆలోచించి ఆలోచించి బ్రహ్మరాతను తిరగరాయాలని, చంపేయటానికి కూడా నేను సాహసించిన, మళ్ళీ ఇది నా పాల్పడిందే అవురవురా అని అనుకుంటూ ఇక ఆలోచన పిచ్చెక్కిపోయిందనమాట. నడిచి 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 ఏదో ఒక సత్రంలోకి చేరాడు. ఎక్కడో ఈ పిల్ల కూడా సత్రంలోకి ప్రవేశించింది. అతను వెళ్ళాక ఈ హంపకంపాలతో జ్వరం వచ్చేసింది అతనికి, విపరీతమైన జ్వరం. ఆ సత్రం వాళ్ళు అయ్యో పాపం వచ్చిన బ్రాహ్మడు ఈయన ఏమిటో జబ్బు చేసింది ఇట అని ఏదో వైద్యుడిని పిలిపించారు. ఇతనికి సంధి వచ్చేసింది, ఏవో మాటలు, డెలీరియం అన్నమాట. ఏంటి, మనం భగవంతుడి రాతను తిరగరాయడానికి మనం ప్రయత్నం చేస్తే చివరికి ఏమవుతుంది? అయితే ఈ పిల్ల ఏం చేసింది, నేను సేవ చేస్తానండి, నాకు ఎవరు లేరని దగ్గర కూర్చుని వీడికి అనుపానం పథ్యం పానం చూసి డాక్టర్ ఇచ్చిన మందులు ఆయన ఎవరో వైద్యుని పిలిస్తే, ఆ రోజుల్లో మరకమలే డోలోలా పారాసెటమాలా ఎప్పటికో తగ్గాలి, ఎన్ని రోజులో పట్టింది జ్వరం తగ్గడానికి. అయితే ఈ సేవ చేయడానికి ఉన్న పిల్లని గమనించుకున్నాడు, కొంచెం స్పృహ వచ్చా కదా. భార్య అని తెలిసిందా? అమ్మాయిని గుర్తుపట్టాల అతను, మతిపోయింది వాడికి, మతిపోయింది. ఇక ఉండిపోయాడు అట్లా. ఈ అమ్మాయి మెల్లిగా సేవ చేసింది. కొన్నాళ్ళకి అతను కొంచెం కోలుకున్నాక రోజు అన్నం తెచ్చిపెట్టి, సత్రంలో ఏముంది ఆ రోజుల్లో సత్రాలు ఎవరైనా పని చేయడానికి కుదురుకుంటే వాళ్ళకి అన్నపానాలు హాయిగా నడిచిపోయేవి, ఫ్రీ సత్రాలు ఉండేవి ఎక్కువగా. ఇన్నాళ్ళు ఎందుకున్నావు అలా అడిగేవాళ్ళు కాదు. ఇట్లా జబ్బును పడితే జబ్బు తగ్గేదాకా సత్రంలో ఉండొచ్చు, నామకే వాస్తే ఎన్నాళ్ళు ఉంటారు అని అడిగేవాళ్ళు. జబ్బు చేసిన వాడిని ఏమడుగుతారు, తగ్గేదాకా ఉంటాడు. ఈ పిల్ల కూడా ఏదో ఆ పై పని చేస్తూ వంట పనికి సహాయం చేస్తూ ఇతన్ని చూసుకుంటూ ఉండేది. నెల పట్టింది అతనికి తగ్గడానికి. నెల రోజుల తర్వాత ఆ అబ్బాయి ఈ పిల్లని చక్కగా చూసుకున్నాడు. పిల్ల చక్కగా ఉంది, చక్కగా పనిచేస్తుంది, అన్ని అనుపాను కనుక్కుంటుంది. సరే, సత్రంలో వాళ్ళు అన్నారు, పెళ్లి కాని పిల్ల బాబు, ఒంటరి పిల్లట, మీకు ఏమైనా వివాహం కాకపోతే ఈ పిల్లని పెళ్లి చేసుకుని ఎంతో బాగా మిమ్మల్ని చూసిందంటే పెళ్లి చేసుకుంటాను అన్నాడు. పెళ్లి చేసుకుంటానంటే ఆ అమ్మాయి అడిగింది, మీకు వివాహం కాలేదా అని. అంటే అయ్యింది, కానీ ఒక విరక్తితోటి దాని మీద మనసు తిప్పుకున్నాను అని చెప్పాడు. అక్కడి నుంచి వివాహం తంతు అన్నీ ఏర్పాటైనాయి, వాళ్ళే చేశారు ఆ సత్రంలోనే. అప్పట్లో పెళ్ళిళ్ళకి మనకు మళ్ళీ బఫేలా డిన్నర్లా ఏముంది, తూతూ మంత్రం చేసుకునే వాళ్ళ చక్క మంత్రం ఉండాలి, సన్నాయి ఉండాలి, మంత్రం ఉండాలి, ఇకేం ఉండక్కర్లా. ఏదో పసుపు బట్టలు కట్టుకున్నారు. సరే, సూత్రధారణకి తాడు పుచ్చుకుని మూడైపోయేసరికి అలా అమ్మాయి మెళ్ళ మంగళసూత్రాలు కనపడ్డాయి. బ్రాహ్మడికి నిర్ఘాంతపోయాడు. ఏమిటి నువ్వు వివాహితవా అన్నాడు. మంగళసూత్రాలు నుండి మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నావంటే, ఇది వరకు అయిందండి వివాహం, కానీ ఒక విరక్తితో ఆ వివాహాన్ని వదిలించుకున్నాను అని చెప్పి తను చెప్పిన వాక్యమే చెప్తోంది. నవ్వింది పిల్ల. నవ్వేసరికి వీడికి స్ట్రైక్ అయింది, అవురా ఇది కానీ నా పెళ్ళాం కాదు కదా. వాడి గుర్తు కూడా లేదు ఆ పెళ్లిలో. ఆ పిల్లని అప్పుడు చూసాడు అతను, మనసు ఈ అనారోగ్యంతో మర్చిపోయాడు. అప్పుడు స్ట్రైక్ అయింది, చేయిపుచ్చుకుంది. నా మెళ్ళో కట్టచ్చు, ఇదివరకైన వివాహాన్ని విరక్తితోటి వదిలించుకున్నాను అని చెప్పేసరికి అప్పటికి అర్థమయ్యి, భగవంతుడి వైచిత్రి ఇట్లా ఉంటుంది కదా. రెండోసారి కూడా మళ్ళీ అతనే వచ్చింది, తాడు మూడేసేసాడు. అక్కడి నుంచి మళ్ళీ వెళ్ళి అత్తగారి మామగారికి కనపడ్డాడు. తర్వాత భార్యతో జీవితాంతం సంతోషంగా ఉన్నాడు. బ్రహ్మముడి అలా ఉంటుంది అంతే, ఎవ్వరు తప్పించలేరు. రైట్ రాము గారు, నమస్తే. నమస్తే.